ఈ రోజు హైదరాబాద్ నుంచి తమ్ముడొచ్చాడు. కేవలం హ్యాపీ బాబు కోసమే వచ్చాడనమాట. ఈవినింగే డ్యూటీ పెట్టుకొని మార్నింగ్ వచ్చి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోయాడు. అంత సడన్ గా రావడానికి రీజన్ ఏంటో మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోతుందనమాట. అసలు మ్యాటర్ ఏంటంటే వాడొచ్చిన ప్రతిసారి హ్యాపీ బాబు పడుకునే ఉంటాడు. వాడెత్తుకుంటే ఏడుస్తాడు. ఇంకా వాడేమో నేను ఎత్తుకుంటే ఏడుస్తున్నాడు, నా దగ్గర ఉండట్లేదని చెప్పి ఫీల్ అయిపోతుంటాడనమాట. అంత దూరం నుంచి ఒక గంట కోసం రావడానికి రీజన్ ఏంటంటే వాడు ఐఫోన్ కొన్నాడనమాట. ఐఫోన్ హ్యాపీ తోటే ఓపెన్ చేయించాలని చెప్పి మరీ వచ్చాడనమాట. ఫస్ట్ ఫోటో కూడా హ్యాపీదే తీసుకోవాలి మొబైల్‌లో అని చెప్పి. హ్యాపీ బాబుకి అలాంటి మామ దొరకడం అదృష్టం గదా! మీరేమంటారు కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. వాడొస్తున్నాడంటేనే నాకసలు ఇక్కడ లేని ఆనందం వచ్చేస్తదనమాట. ఎప్పుడో ఒకసారి వస్తాడు కాబట్టి వాడు రాగానే ఏదో ఒకటి వండి పెట్టేయాలి, వాడికి నచ్చింది చేయాలని చాలా ఆరాట పడుతుంటాను నేను. అసలు మా తమ్ముడు ఫేస్‌లో హ్యాపీనెస్ చూడండి. వాడు ఆన్ చేయగానే ఫోను. కానీ హ్యాపీ బాబేమో పాపం నిద్రలో ఫసిగున్నాడనమాట. మన హ్యాపీ బాబుకి కూడా మాటలొచ్చేసి తొందరగా మామ మామ అని ఎప్పుడు పిలుస్తాడో అని అనిపిస్తుంది నాకు కూడా. ఇంటికి రమ్మని నేను పిలిస్తే 100 సార్లు ఆలోచిస్తాడు. 100 ఎక్స్‌ప్లనేషన్స్ ఇస్తాడు మా తమ్ముడు. అదే హ్యాపీ పెద్దగయ్యి మామ ఇంటికి రమ్మంటే వెంటనే వచ్చేస్తాడని అనుకుంటున్నా. వాడు చూడండి ఎంత బాగా నవ్వుకుంటుండో, ఆడుకుంటుండో మామతోటి. హ్యాపీ బాబు ఆడుకొని మంచిగా అన్నీ షేర్ చేసుకునే ఒక బెస్ట్ ఫ్రెండ్ దొరికేసాడు. మా తమ్ముడొచ్చాడు గానీ కనీసం ఒక గంట గూడా ఉండలేదనమాట. మొబైల్ ఆన్ చేయించుకొని ఎళ్ళిపోయాడు వెంటనే. కనీసం తినను గూడా తినలేదు. నాకెందుకో హ్యాపీ బాబుని చూస్తుంటే మా తమ్ముడు పోలికలొచ్చాయననిపిస్తుంది. ఇప్పుడు గాదు. వాడి చిన్నప్పటి ఫోటో, హ్యాపీ ఫోటో లాస్ట్‌లో డిస్‌ప్లే చేస్తాను. అలాగే ఉన్నారా లేదా కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! బాయ్ బాయ్.